కొంచెం సాయం చేయమంటారా? వద్దండి, ఎంతసేపు? 10 నిమిషాల్లో అయిపోతుంది. నేను 5,000 వేస్తానండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. అత్తయ్య గారు ఇంట్లోనే ఉన్నారు. అయ్యో చెవుళ్లాగా ఉంది, మనమే ఎక్కుదాం. పిల్ల చాకులాగా ఉంది గురు. చాలా మంచి పిల్ల. సింగిల్ లెగ్ లాగా ఉంది గురు. మంచి వాళ్ళకి దేవుడిచ్చే శాపం ఇది పాపం. ఎవరా ఎవరా మీరు? దిగు, నువ్వు దిగరా? దిగు. గురు గురు అంటూ గోడకి గురకలు పెడుతున్నావు. చెప్పు కొట్టాలి. చెప్పు కొట్టాలి. కొట్టాలి లేకపోతే చెప్పకుండా గోడెక్కినందుకు చెప్పెట్టి కొట్టాలని. అరే చెప్పు బానే ఉంది. బాగానే ఉంది బాబు. నువ్వు రోజు ఇలా చెప్పులు కుట్టి కుట్టి ఏమాత్రం సంపాదిస్తావో చెప్పు. 1 2 అంతే కదా. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చావే అనుకో, నీకు 10 రూపాయలు ఇస్తాను. ఎందుకని? ఎందుక ఈ వీధులో ఎవరైనా కొత్తగా కాపురానికి వచ్చిన భార్యాభర్తలు చిన్న లిటికేషన్ పడుతుంటే ఆ లిటికేషన్ మనం డెవలప్ చేస్తాం. నేను డెవలప్ అవుతాను, నీ పాకను కూడా డెవలప్ చేస్తాను. అంటే కుటుంబాలు పాడు చేసేవాడు అనమాట. కుక్కను కొట్టిన ఒకటే, నిన్ను కొట్టిన ఒకటి. తెల్లటి బట్టలు వేసుకోవడం గొప్ప కదరా, మళ్ళీ పువ్వు లాంటి మనస్సు ఉండాలరా. నా మాట ఆపీలోపుగా నువ్వు ఇక్కడి నుంచి కదలకపోయావా నీ చర్మం ఒలి ఈ వీధిలో వాళ్ళందరికీ చెప్పులు కుట్టి ఇంకా ఏమన్నా ముక్క మిగిలితే నేను కూడా చెప్పులు కుట్టుకుని తొడుకోకపోతే నా పేరు కోటయ్యే కాదురా. ఇదిగో పాలిసేవయ్యా. రెండు కాళ్ళకి 2 ఎందునే ఇక్కడ 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 ఏ గుడికి వెళ్ళొచ్చావు? ఎందుకో ఎందుకేమిటి పట్టుకొని చూడండి, 2 ఒకే కలర్ పట్టవచ్చు కదా. నా దగ్గర అందులో నలుపే ఉంది. ఏమిటి నీ దగ్గర పాలిష్ లేదా? వస్తా. ఏంటి బాబాయ్, పాలిచ్చా ప్యాకింగ్? ప్యాకింగ్ కాదురా, నిన్ను ప్యాకింగ్. నా పాప పిస్తావా? ఆ పాప ఎందుకు చెప్తావు? ఆ పాపాయమే నీ పాక పీకమంది. పాపాయమ్మా నా పాక పీకమందా? నీ వీపు సాగు చేయమంది. పీకరా అక్కడ వాళ్ళు దుబ్బిపోతారా? పక్కన నేర్పదు కదరా. ఏమి పళ్ళు తోముకుంటున్నాను తెలుసు కదా, చెంబల్ నీళ్ళు ఇవ్వాలని తెలీదు? పళ్ళు తోముకుంటున్నాను కదా, డబ్బా నీళ్ళు ఇవ్వాలని నీకు తెలీదు? అప్పుడే పొద్దు వచ్చింది సిగ్గుమాల కుక్క. నీకేం కర్మ పట్టింది పాపాయమ్మ? లక్షల లక్షలు మీ ఆయన సంపాదించాడు కదా, పెద్ద బిల్డింగ్ కట్టాడు కదా, ఇంత డబ్బు బ్యాంకులో పెట్టాడు కదా, 1 రూపాయి పెట్టి పేస్ట్ బ్రష్ కొనుక్కోకూడదు? బొగ్గుతోటి మట్టితోటి తోముకోవడానికి ఇది ఏమన్నా అంట్లా? పళ్ళు రారిపోతాయి. నేనేం పెట్టి తోముకుంటే నీకెందుకురా? నీ తరబండు బద్దలైపోను.
నేను పని చేయనా? ఈ బ్రష్ ఇస్తాను, తోముకుంటావా? ఇందా. చెప్పులు కుట్టుకునేవాడికి నేను ఇంత చులకనయ్యానంటరా? చెప్పులు కుట్టడం తిట్లు తిట్టేంత నీచమైన పని కాదు, ఇది వృత్తి. తిట్లు తిట్టడం నీ వృత్తి, చెప్పులు కుట్టడం నా వృత్తి. రే చూసుకొని నేనేం చేస్తాను. రేపు ఈ పాటికి నీ పాక పీకించకపోతే నా పేరు పాపాయమే కాదురా. మర్యాదగా ఇందులో నీళ్లు పోయి. పోస్తాను రా, పోస్తాను. నీకేమైనా దయ్యం పట్టిందేమరా? ఇవాళ తెగవాగుతున్నావు. పట్రా పట పట. అయ్యో అమ్మో, బాబాయ్ తంటి పిల్ల నీళ్లు పోసుకున్నానే పోసేసింది. అవునవును. మళ్ళీ నీళ్ళ గోడెక్కిస్తాం. ఇక్కడే కూర్చుంటా. ఎక్కుతావట్రా? ఎక్కుతాను. ఎక్కు. అమ్మో. పాపాయ్, నేను పాపాయ్ కోటయ్య గారిని. నోరు నొక్కుతాను. అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను రా? చిన్న అవసరం వచ్చింది పాపాయ్. ఈ సందు చికెన్ కుళాయి దగ్గర లేదు, ఆడ కింకాంగులు, ఆడ దొరా సింగులు, ఆడ కుస్తీలు పట్టుకుంటున్నారు. ఈ డబ్బా నిండా కాస్త నిలిచావనుకో, బ్రతుకుండగానే పాపం నీ కడుపు నేను పుట్టేస్తాను. వారు నిన్ను పచ్చడి పడ్డారు చెయ్య. నీకేం పోయే కాలం వచ్చిందిరా? ఒంటరి గప్ప మొహం నువ్వు. తిట్టు తిట్టు, నీ తిట్లే నాకు అవలసలా ఉంటాయి. ఒరే పళ్ళు రాలబడతాను. నా గోడ మీద పాక వేసుకుని పొమ్మంటే పోకుండా జిలేబీ జిగట్లా నన్ను పట్టుకున్నావురా. నీయమ్మ కడుపు నీతోనే మాడా. అనొద్దుంటున్నాను. మా అయ్య, మీ అయ్య దగ్గర చిట్టి, మీ ఆయన దగ్గర 25 సంవత్సరాలు పెట్టి జాగ్రత్త చేశాడు. ₹1 ఇచ్చావా? నువ్వైనా ₹1 ఇచ్చావా? అందుకే ఈ పాకేశాను. పాక తీసి ఎక్కడికి వెళ్ళమంటావు? ఏట్లో పో. అవును, ఆ అమ్మాయి మీ కోడలా? వేరే చెప్పాలా? ఏం లేదు, చూడడానికి అమాయకురాల్లా ఉంది. చూడమ్మాయి, మాట విని వాళ్ళుంటే ఈ అంట్లే కాదమ్మా, పళ్ళు కూడా తోమించుకుంటుంది గుర్రంలాగా. ఒరే నీ నాలుగు మీద గంట కలిసి వాత పెడతాను. నా పరువు తీయకరా. నీకు కావాల్సింది నీళ్ళగా. ఇదిగో తెస్తా ఉండు. అమ్మాయి, పాపాయి మంచిదే. పళ్ళు చేయించుకోవడం మొదలైతే పళ్ళు చేయిస్తూనే ఉంటుంది. పట్టరా? తినడం మొదలైతే తింటూనే ఉంటుంది. థ్యాంక్స్ పాపాయి. వీడి మొహానతోడు ఇంగ్లీష్ ఒకటి. అసలు మా అమ్మ నాన్న తప్పు చేశారు. ఏదైనా మంచి పేరు పెట్టి ఉండకూడదు. ఏమే నీకు వెటకారంగా ఉందే? బాబాయ్ బాబాయ్, నేనేం చిన్న బాబాయ్నా? వస్తున్నా. వాణి కేర్ ఆఫ్. దీని మొహానిదోడు ఉత్తరం ఒకటి. ప్రియమైన అక్కకు, అమ్మకు ఒంట్లో ఏం బాగాలేదు, బాగానే ఉంది. ఈ ఉత్తరం దానికి ఇచ్చానంటే ఇంట్లో పని పడమని తుర్రమంటుంది. అయినా దానికి ఒంట్లో బాగాలేకపోతే ఇదేం ఏం చేస్తుంది? వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.